అవునా? నిజమా? అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. అయితే వాళ్ళందరూ వాళ్ళ స్కిల్స్ని, టాలెంట్స్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు? వాళ్ళలో కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఈ రుద్రాక్షలు, కరుంగలిమాలలో అభిషేకాలు ఇవి చేస్తే సక్సెస్ వస్తుందని నేను చెప్పను. కానీ నువ్వు చేసే ప్రతి విషయంలో ఈశ్వరుడి నిర్ణయం లేకుండా అయితే నీ పని సాగదు. ఇంకా రుద్రాక్షలు, కరుంగలిమాలలో అభిషేకాలు అంటావా? వీటి ప్రత్యేకతలు ప్రత్యేకంగా నేను చెప్పినవైతే కాదు, పురాతనం నుంచి పురాణాలలో, శాస్త్రాలలో రాయబడినవి. అయితే కష్టపడకుండా ఏదీ రాదు, అది నిజమే. కానీ నీ కష్టంతో పాటు ఈ కరుంగలిమాల, రుద్రాక్షలు, అభిషేకాలు తోడు చేసుకున్నావు అనుకో, నీ సక్సెస్ కు ఉండే ఆటంకాలని తొలగిస్తాయి. ఊరికే పని లేకుండా అయితే రాసుంటారు కదా పురాణాలలో వీటి ప్రత్యేకతలు. ఇప్పటికైనా నీ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి వీటి ప్రత్యేకతలు ఏందో తెలుసుకొని వాటిని పాటించు. హర హర మహాదేవ్.